హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము టూర్కి వెళ్తున్నామని. దానికి సంబంధించిన షాపింగ్ 1 వీక్ నుంచి స్టార్ట్ చేశామండి. ఇది ఒకటే రోజు షాపింగ్ కాదండి, టైం దొరికినప్పల్లా చిన్న చిన్నగా షాపింగ్ చేసుకుంటూ వచ్చామండి. పిల్లలకు, నాకు, మా వారికి అలాగా నేను ఎప్పుడైతే షాపింగ్ చేశానో చిన్న చిన్నగా వీడియోస్ తీసుకొని అన్నీ ఒకటే వీడియోలో మీకు యాడ్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, అది నా కోసం షాపింగ్ చేసిందండి. నేను ఏం కొన్నాను ఏంది అనేది మీకు నేను టూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాక నేను వేసుకొని చూపిస్తానండి. మీకు ఏం కొన్నాను, ఏది కొన్నాను అనేది. తర్వాత పిల్లలకండి అక్కడ అదొక డే అండి. ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే అండి. ఇక్కడ పిల్లలకు కూడా తీసుకోవడానికి వచ్చామండి. కోటి అండి. అందరము ఒకటే కలర్ డ్రెస్ కోడ్ అంటారు కదండి, అలాగా అందరం నలుగురం సెలెక్ట్ చేసుకొని షాప్ చేసామండి. ఫస్ట్ నేను కొన్నాను, నాకు మ్యాచింగ్గా పిల్లలకు కూడా కొందామని వచ్చానండి. ఆల్రెడీ మా వారు కొనేశారు. ముందు వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టూర్ వ్లాగ్స్ వస్తాయి. ఇక్కడ పిల్లలకు అంతగా నచ్చలేవండి. తర్వాత మళ్ళా వేరే షాప్కి వెళ్ళామండి. ఇదిగోండి, ఈ షాప్కి వచ్చామండి. ఇదంతా కోటియేనండి షాపింగ్ చేసింది. ఆల్మోస్ట్ కోటి, మళ్ళా స్మార్ట్ బజార్, మళ్ళా డిమార్ట్, కొంచెం ఎక్కడైతే మనకు నచ్చుతాయో అక్కడ షాప్ చేసాము. ఇక్కడికి వచ్చేసి పిల్లలకు కొన్నామండి. ఇక్కడ కోటి అండి. ఇది కూడా ఇక్కడ పిల్లలకు కొనేసిన తర్వాత ఇద్దరము అంటే అందరం మ్యాచింగ్ అన్నాను కదండి, మ్యాచింగ్ వెతకాలంటే చాలా 2 డేస్ టైం పట్టిందండి. మనకు యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ కావాలంటే టైం పట్టిందండి. చూడండి ఫ్రెండ్స్, వ్లాగ్స్ నేను అక్కడికి వెళ్ళాక కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అప్లోడ్ అవుతుందో లేదో కానీ నేను ఒకవేళ కాకపోతే ఇంటికి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాక మీకు పెడతానండి. ఇక్కడ కొనేసామండి. అతను వచ్చేసి ప్యాక్ చేస్తున్నారు నిత్యది. ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అనేది మీరు వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది. ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకండి. ఓకేనా? ఇది వచ్చేసి మళ్ళా నెక్స్ట్ డే అనండి. ఇక్కడ మా వారికి మళ్ళా కార్తీక్కి క్యాబ్ కొందామని వచ్చామండి. స్మార్ట్ బజార్ అండి ఇది. మళ్ళీ వచ్చేసి పిల్లలకు స్నాక్స్ కూడా వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే మనము కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు పిల్లలు సరిగ్గా తినరండి, మా పిల్లలు. అందుకే నేను ఇక్కడికి టూర్కి వెళ్ళినప్పుడు ఏమంటారు స్నాక్స్ కూడా ప్యాక్ చేసుకుంటానండి. ఒకవేళ ఫుడ్ సరిగ్గా వాళ్ళు తీసుకోకపోయినా స్నాక్స్ ఉంటే కొంచెం తింటారు కదండి, అలాగని. మళ్ళా వచ్చేసి మేము ఈసారి ట్రైన్లో వెళ్తున్నామండి, కార్ బుక్ చేసుకోలేదు. ఫస్ట్ టైం అండి నేను ట్రైన్ జర్నీ చేయడం. ఎలా ఉంటుంది ఏందో అండి, తెలియదు నాకు కూడా. ఎప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కార్ బుక్ చేసుకొని వెళ్తామండి ఏ టూర్కి వెళ్ళినా. కాకపోతే ఈసారి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, పిల్లలకు కూడా చూపించాలి కదండి ట్రైన్ జర్నీ, అలా అనేసి ట్రై చేస్తున్నామండి. ఎలా ఉంటుందో ఏందో తెలీదు. ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ట్రైన్ జర్నీ ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మా వారు చూస్తున్నారండి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ అండి. ఫస్ట్ టైం అండి మాది మొత్తం ప్రాపర్ ఇక్కడనేనండి.
విలేజ్లో అలా ఎవరు లేరు కాబట్టి నాకు ట్రైన్ ఎక్స్పీరియన్స్ తెలీదు. ఫస్ట్ టైం అండి అలా ట్రైన్లో ఎలా అనిపిస్తుందో ఎక్స్పీరియన్స్ చూడాలి. మా పిల్లలకు కూడా ఇంతవరకు తెలియదండి ట్రైన్ అనేది. మామూలుగా చూసాం కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ కోసం వచ్చాము. ఖచ్చితంగా నేను ప్యాక్ చేసే వీడియో కూడా దీంట్లో యాడ్ చేశానండి. లగేజ్ ప్యాకింగ్ కూడా దీంట్లో యాడ్ చేశాను కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తుందేమో చూడండి. మీరు కూడా ఎప్పుడన్నా టూర్కి వెళ్ళాలనుకుంటే ఎలాగ ప్యాక్ చేసుకోవాలి, పిల్లలు ఉన్నప్పుడు ఏమేం ప్యాక్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చూపించాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏదైనా నచ్చుతుండొచ్చు మేబీ. పిల్లలు మనకు చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా అన్నీ చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది కదండి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి ప్యాకింగ్ డే వ్లాగ్ అండి. ప్యాకింగ్ చేశాను కదండి ఆ డే వ్లాగ్ అండి ఇది. ఇదిగోండి నేను ఇక్కడ ప్యాకింగ్ చేశాను. ఇది ఎలా ప్యాకింగ్ చేశాను ఏంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇది పైన సూట్ కేసు వచ్చేసి పాతదేనండి, కిందిది వచ్చేసి కొత్తదండి. ఈ సూట్ కేసులు వచ్చేసి వీల్స్తో ఉంటుంది కదండి అది. నేను స్మార్ట్ బజార్లో షాప్ చేసింది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అండి. 2 లీటర్స్ పడతాయంట వాటరు. మనం ట్రైన్లో కదండి వెళ్ళేది కాబట్టి వాటర్ మనకు స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా, అందుకే కొంచెం పెద్ద బాటిల్ కొన్నాము. స్నాక్స్ కూడా కొన్నాను అన్నాను కదండి. ఇది వచ్చేసి ఫూల్ మకానా, కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని పెప్పర్ యాడ్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటాం, ప్యాక్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ఫేస్ వాష్ అండి. ఎందుకు ఈ మధ్య ఫేస్కి పింపుల్స్ బాగా వస్తున్నాయండి, మళ్ళీ అట్మాస్ఫియర్ చేంజ్ కావటంలో ఏందో అండి కొంచెం పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయండి. బయోటిక్ వాళ్ళది ఫేస్ వాష్ కొన్నానండి. తర్వాత ఇవి వచ్చేసి బిస్కెట్స్ అండి, సాల్ట్ బిస్కెట్స్. ఇది వచ్చేసి కేక్ అండి. మనకు ట్రైన్లో వెళ్తాం కదండి కాబట్టి ట్రైన్ మాటికి మనకు ఆపదు కదా, కాబట్టి పిల్లలు ఉన్నారని కొంచెం స్నాక్స్ కొందామని స్మార్ట్ బజార్కి వెళ్ళామండి ఆ రోజు. ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ అండి. మనకు హ్యాండీగా బాగుంది, చిన్నగాని కొన్నాను. మళ్ళీ దీని స్మెల్ ఎలా ఉంటుందో ఏందో చూడాలి. ఇది వచ్చేసి మా వారదండి, హిమాలయ వాళ్ళది ఫేస్ వాష్. లెమన్తో ఉంటుందండి ఫ్రేగ్రెన్స్. ఇవి వచ్చేసి సోప్స్ అండి, చిన్నవి. మనము టూర్కి వెళ్తాం కదా దానికోసం. ఇది వచ్చేసి బీబీ క్రీమ్ అండి నాకు. ఇప్పుడు చూపిస్తున్న బౌల్స్ వచ్చేసి చాలా క్యూట్గా చిన్నగా బాగున్నాయండి. మనము థంబ్నెయిల్ పెడతాం కదండి, మనము చేసే కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా దానికి యూజ్ అవుతుందని ఇవి చిన్నవి తీసుకున్నానండి. చాలా బాగున్నాయండి, క్యూట్గా చిన్నగా. మనకు కుకింగ్కి చాలా యూస్ఫుల్ అండి ఇవి, అందుకే చిన్నగా ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇదిగోండి ఇవి తీసుకున్నాను మన వీడియోస్ కోసం చూపించడానికి, డెకరేషన్ చేస్తానికి బాగుంటుంది కదా, అది అంతేనండి స్మార్ట్ బజార్లో. ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి కోటిలో షాప్ చేసిందండి ఇవన్నీ. ఇవి వచ్చేసి నిత్య కోసం కొన్నాను టాప్స్. ఇవి కిందివి స్టార్ లెక్క ఉన్నాయి కదండి, అవి తీసేస్తాను. ఒకవేళ నిత్యకు నచ్చితే ఉంచుతానండి, లేకపోతే కిందివి రిమూవ్ చేస్తాను. ఇవి వచ్చేసి నాకండి, ఫస్ట్ టైం అండి నేను ఇలా మెటల్ టాప్స్ పెట్టుకోవడం. చూడాలి ఎలా ఉంటుందో నా ఫేస్కి.
నేను షాప్ చేసిన ఎలా ఉన్నాయి ఏందో అని నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇవి రెండు వచ్చేసి నాకండి డ్రెస్ల పైనకి. ఇది వచ్చేసి నేను కొన్నాను అన్నాను కదండి డ్రెస్కి, హాఫ్ శారీ మీదకి ఇది బెల్ట్ కొన్నాను కోటిలో. మీకు హాఫ్ శారీ చూపించలేదండి, ముందు వీడియోస్ చూడండి, నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను, అక్కడికి వెళ్ళాక వేసుకుంటాను కదా. ఇవి వచ్చేసి నిత్యకండి. చెప్పాను కదా మేమంతా పిల్లలు, నేను, మా వారు వైట్ కోడ్ అండి అందరము. ఇది కూడా చైను నిత్య కోసమే కొన్నాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ముందు వ్లాగ్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి నిత్య కోసం కొన్నాను, మెటల్దే. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మెటల్వే కొన్నాను ఎక్కువ మటుకు. ఇవి వచ్చేసి హాఫ్ శారీ మీదకి బ్యాంగిల్స్ అండి. బాగున్నాయండి, చూడండి. ఇదిగోండి నా శారీ మీదకి, హాఫ్ శారీ మీదకి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవేనండి నేను టూర్ కోసం చేసిన షాపింగ్. ఇప్పుడు ఇవన్నీ నేను ప్యాక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్యాక్ చేసుకున్న వీడియో కూడా మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తుందేమో. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి, చూడండి. ఇది వచ్చేసి నేను మీషోలో కొన్నానండి, లక్ష్మీ అమ్మవారిది. ఇదిగోండి ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొత్తది కొన్నామని చెప్పాను కదండి సూట్ కేసులో, దాంట్లో నాది నిత్యది కలిపి పెడుతున్నానండి. ఒక సైడు అంతా నాది, మరొక సైడ్ వచ్చేసి నిత్యది. ఇలా దానికి నేను ప్యాక్ చేసి పెడతానండి. అంటే ఇప్పుడు మనము ఒక సెట్ పిక్ చేసుకున్నాం అనుకోండి, దానికి మనము ఆ డేకి ఏవైతే వాడతామో యూజ్ చేస్తామో ఆ క్లాత్స్ అన్నీ ఒక రోల్ చేసి పెడతాను. మనకు ఈజీగా ఉంటుంది, మనకు బయటికి వెళ్తే హడావిడిగా కూడా ఉండదండి. ఇదిగోండి ఇలా ఏ సెట్కు ఆ సెట్ సపరేట్ చేసి పెడతాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మర్చిపోకుండా ఉంటాము, మళ్ళీ వచ్చేసి టైం కూడా సేవ్ అవుతుందండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి, అదేనండి ముంగట ఉంది కదా వైట్ కలర్ది హాఫ్ శారీ. ఇప్పుడు వచ్చేసి ఇది నిత్యదండి. యాజ్ ఇట్ ఈజ్గా దొరకడం కొంచెం కష్టమైంది, కొంచెం తేడా ఉందండి, కొంచెం కలర్, కాకపోతే వేసుకుంటే కొంచెం మ్యాచ్ అవుతుంది. ఇదిగోండి ఇలా పిల్లలకు కూడా సేమ్ అలాగే ప్యాక్ చేశానండి. ఏమంటారు, డ్రెస్సు మళ్ళీ ఇన్నర్ వేర్స్ అన్నీ దాంట్లోనే మధ్యలో పెట్టేసి ఇలా రోల్ చేసి పెట్టేసేయాలి. అప్పుడు దానికి మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ టవల్స్ అండి, నలుగురికి ఒక్కొక్క టవల్ పెట్టేశాము. ఈ సూట్ కేసు చాలా పెద్దగా ఉందండి, అందుకే అంటే హాఫ్ శారీ కొంచెం ఏమంటారు స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకే నేను నిత్య ఇలాగా పెద్ద సూట్ కేసులో పెట్టుకున్నాము. ఇప్పుడు నేను బ్యూటీకి సంబంధించినది ఏదైతే ప్యాక్ చేస్తున్నానో అది చూపిస్తున్నాను మీకు. టిక్లీలు, స్టిక్కర్స్ ఉంటాయి కదండి, స్టిక్కర్స్, మళ్ళా ఒక కోమ్, మళ్ళా చిన్న చైన్స్ ఉంటాయి కదండి. ఇది మీషోలో కాదండి, కోటిలో కొన్నాను. డ్రెస్ల మీదకి మనకు సింపుల్గా ఉంటేనే బాగుంటుంది కదా. మళ్ళా పిన్స్, సైడ్ పిన్స్, మళ్ళా కంపాక్ట్, మళ్ళా సింధూరు. ఇది వచ్చేసి నిత్యకు స్టిక్కర్ ప్యాకెట్. ఇప్పటిదాకా చూపించాను కదండి బేబీ క్రీమ్.
ఇది వచ్చేసి మా వార్ పర్ఫ్యూమ్ అండి, ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాను. ఇది వచ్చేసి చిన్న చిన్న సోప్స్. ఇది వచ్చేసి మా వార్ ఫేస్ వాష్. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక బాక్స్లో ఎలా సర్దానో చూపిస్తాను. ఇది వచ్చేసి నా పర్ఫ్యూమ్ చూపించాను కదండి, చాలా బాగుందండి, క్యూట్గా. మనకు హ్యాండ్ బ్యాగ్లో కూడా చాలా బాగుంటుంది క్యారీ చేయడానికి. ఇది వచ్చేసి బెల్ట్ చూపించాను కదా మీకు. ఇది వచ్చేసి నేను హారం మీషోలో కొన్నానండి, లక్ష్మీదేవతది. 2 years బ్యాక్ కొన్నానండి, దీపావళి రోజు కొన్నాను. చాలా బాగుందండి. అరౌండ్ 800 900 పడ్డదండి, కాకపోతే చాలా బాగుంది. దీనికి సెట్గా మనకు బుట్టాలు కూడా వచ్చాయి. నేను ఇదే తీసుకెళ్తున్నాను హాఫ్ శారీ మీదకి. ఇప్పుడు ఎలా నేను ఇవన్నీ సర్దుకుంటానో చూపిస్తాను, చూసేయండి. ఈ బాక్స్ వచ్చేసి నేను ఐకియాలో కొన్నాను, చాలా బాగుందండి. క్వాలిటీ వచ్చేసి ఇలా మనకు ఏమంటారు, కంపార్ట్మెంట్ లెక్క ఉంటే మనకు ఈజీగా ఉంటుందండి సపరేట్గా పెట్టడానికి. టాప్స్ అన్నీ ఒక సైడు పెట్టాను, స్టిక్కర్స్, బ్యాంగిల్స్ అన్నీ ఇలా పట్టాయండి. చాలా బాగుంటుంది, పెద్దగా మనము సర్దుకోవడానికి చాలా బాగుంటుంది ఇలాంటివైతే. ఇది నేను ఐకియాలో కొన్నానండి, మీకు ఐకియా నేను టూర్ చేసినప్పుడు కూడా చూపించాను. చాలా బాగుందండి. ఇది ఇలాగా సపరేట్గా చూడండి ఎంత ఈజీగా పట్టాయో. చాలా లోతు కూడా ఉంటుందండి, చాలా బ్యూటీకి సంబంధించినవి చాలా పడుతుంది ఇలా. ఇదొకటి మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేస్తే అన్నీ ఇందులోనే ఉంటాయండి, మనం ఇంకా వేరేగా క్యారీ చేయాలని అవసరం లేదు. ఇందులోనే నాకు నిత్యకు సంబంధించిన అన్నీ దీంట్లోనే పట్టాయి. ఇంకా స్పేస్ కూడా చాలా ఉండేనండి. చూడండి మీకు చూపిస్తున్నాను. మీ అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నానండి. యూస్ఫుల్లే కదండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా ప్యాక్ చేసుకోవాలనేది కొంతమందికి ఐడియా ఉండదు కదా, వాళ్ళ కోసం చేస్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఎలా సర్దుకున్నాను, కరెక్టా లేకుంటే ఇంకా వేరే వే ఏమైనా ఉందా అని కూడా నాకు షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసింది మీతో షేర్ చేస్తాను. మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తక్కువ లగేజ్ అంటే చిన్న ప్లేస్లో మంచిగా నీట్గా సర్దుకోవాలనేది చూపించాను, నాకు తెలిసింది. ఇంకా వేరే ఏమైనా ప్రాసెస్ ఉందా, ఇంకా వేరే పద్ధతి ఉంటే కూడా నాకు షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మళ్ళా రబ్బర్ బ్యాండ్లు ఇవైతే కంపల్సరీ కదండి. ఇవి కూడా నేను బ్యాంగిల్స్, ఇది 1 gram జ్యువెలరీ కొన్నానండి. బొట్టుహారం చూపించాను కదా, దాని సెట్గా కొన్నాను. అవి లక్ష్మీ బ్యాంగిల్స్, అంతేనండి. అందులో అన్ని దీంట్లోనే వచ్చాయండి. ఇప్పుడు మా దాంట్లో పెట్టేశాను, మధ్యలో మిడిల్లో. నాది నిత్యది లగేజ్ ప్యాకింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మా కార్తీక్ది, మా వారిది ఇంకొక చిన్న సూట్ కేసులో సర్దాలి. ఖచ్చితంగా మీ అందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పిల్లలు చిన్నవాళ్ళు కదండి, మా పిల్లలు, కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్తే ఆ వాటరు పడక కొంచెం కాఫ్ లేక కిచకిచు, గొంతంతా కిచకిచు కావడం, సర్ది, మళ్ళా జ్వరము ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. కాబట్టి పిల్లలకు సంబంధించిన టానిక్స్ కూడా పెట్టుకుంటాను, ఖచ్చితంగా పెట్టుకుంటాను. అది నేను పేరే మెన్షన్ చేయట్లేదండి, కాకపోతే రీజన్ చెప్తున్నాను. కోల్డ్కి, జ్వరంకి, కాఫ్కి, మళ్ళా స్టమక్ పెయిన్కి, వామిటింగ్స్కి, వీటికి సంబంధించిన టానిక్స్ అన్నీ పెట్టేసుకున్నాను. మళ్ళా ఏమన్నా టెంపరేచర్ చూడడానికి కూడా పనికొస్తుంది కదా అని ఒక టెంపరేచర్ మిషన్ కూడా పెట్టేసుకున్నాను. అంతేనండి. ఇది కొత్తగా కొన్నామండి, చాలా బాగుందండి, ఎక్కువ స్పేషియస్గా చాలా బాగుంది.
ఇంకా చాలా పడుతుందండి దీంట్లో. ముంగట జిప్ వచ్చింది కదండి, ముందడ యూ షేపు, దాంట్లో కూడా చాలా స్పేస్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి మా కార్తీక్ది మా వారిదండి, చిన్న సూట్ కేసులో సర్దుతున్నాను. ఇదిగోండి ఇలాగా నేను దానికి రోల్ చేసి పెడతాను, అప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళు తీసుకోవడానికి. షర్టు, ప్యాంటు, ఇన్నర్ వేర్, బనీన్ ఇలాగా ఒక సెట్కి సంబంధించింది రోల్ చేసి ఇలాగా దానికి సపరేట్ చేస్తాను. సేమ్ కార్తీక్ది కూడా అలాగే చేశానండి. వాడు కొంచెం చిన్నవాడు కదా, అందుకే కొంచెం వానికి ప్యాంట్లు ఎక్కువ పెట్టానండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. షర్టు, ఇన్నర్ వేరు, బనీను ఇవన్నీకి సంబంధించింది ఏ రోజు వేసుకోవాలో అనేసి ఆ రోజుకు కింద పైన పెట్టేది కూడా నేను సెట్ చేసి పెడతానండి. స్టార్టింగ్ మనం వెళ్ళగానే వేసుకునేది పైన వచ్చేటట్లు చూస్తాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది, ఏది మర్చిపోకుండా ఉంటుందండి. అంతేనండి, మా వారిది కార్తీక్ది కూడా సర్దేశాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఉండండి, మేము సాటర్డే రోజు వెళ్తున్నాము, అంటే ఈ రోజు వెళ్తున్నామండి. నిన్న పెట్టేది ఉండేనండి వ్లాగ్, కానీ టైం లేక పెట్టలేదు. సాటర్డే మార్నింగ్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 2 వ్లాగ్స్ చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నిహారిక హోమ్. బాయ్ అండి.